వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కొలిమికుంట గ్రామ సర్పంచ్ అభ్యర్థి చొక్కాల తిరుపతి మాట్లాడుతూ గత ఎన్నికల్లో కేవలం 7 ఓట్ల తేడాతో ఓడిపోయినా గ్రామ సేవ పట్ల నా నిబద్ధత తగ్గలేదు. కొలిమికుంటలో చాలా కాలంగా పరిష్కారం లేని సమస్యలు మిగిలే ఉన్నాయి. పాలకులు చేయలేకపోయిన అభివృద్ధి ఈసారి పూర్తిగా చేసి చూపిస్తారు. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మార్చడం, రాష్ట్రపతి అవార్డు వచ్చే స్థాయికి తీసుకెళ్లడం నా లక్ష్యం. యువత మద్దతు, ప్రజల నమ్మకం నాకు బలం. ఈసారి మన గ్రామం ఏకగ్రీవంగా అభివృద్ధి వైపు అడుగు వేస్తుంది. అందరూ బ్యాట్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నానని తెలిపారు. నమస్కారం, నా పేరు చొక్కాల తిరుపతి. మా గ్రామం కొలిమికుంట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. ఈ గతంలో కూడా 2019లో స్థానిక సంస్థ ఎంపీటీసీ అభ్యర్థి పోటీ చేసి అతి తక్కువ 7 ఓట్లతో ఓడిపోయినా. ఇప్పుడు ప్రజలందరూ అప్పటికన్నా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు ప్రజలతోనే ఉంటూ ప్రజలతో మమేకమై ఏ కార్యక్రమాలు జరిగినా ముందుండి నడిపించిన. ఇప్పుడు ప్రజలందరూ ఏకమై తప్పకుండా నాకు ఓటు వేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నా. అదేవిధంగా మా గ్రామం అనేది అతి చిన్నది, మెయిన్ రోడ్డుకున్నా కానీ అభివృద్ధి జరగలే. ఇదివరకు చేసిన పాలకులు ఎవరూ పట్టించుకోలే. కానీ నేను తప్పకుండా ఈ గ్రామాన్ని మంచి డెవలప్మెంట్ చేసి అభివృద్ధి చేసి చూపిస్తానని తప్పకుండా గ్రామ ప్రజలందరికీ మాటిస్తున్నా. ఈ కొలిమికుంట గ్రామం అనేది చొప్పదండికి అతి దగ్గరలో ఉంది. అయినా దాన్ని ఎవరు డెవలపింగ్ అనేది ఎవరు కానీ పట్టించుకోవడం లేదు. ఈ ముద్రా సంఘంలో మాది పెద్ద కుటుంబాలు. ఇక్కడ ఈ కుటుంబాలను మొత్తం అనగదొక్కాలని చూస్తున్నారు తప్ప ఎవరు కానీ కుటుంబాన్ని రాజకీయంలో కానీ దేనిలో కానీ అనగదొక్కాలని చూస్తున్నారు తప్ప పైకి అనేది ముద్రా కులాన్ని రాణిస్తలేరు. కాబట్టి యువకుడు కొలిమికుంట యూత్ నాయకుడు చొక్కల తిరుపతి గారిని అత్యధిక మెజారిటీతోని గెలిపించాలని ముందు మేము ముద్రాస్ కులాలకందరికీ ఈ 4 టీవీ తరపున మేము కోరుతున్నాము. అలాగే కొలిమికుంటలున్న ప్రతి ఒక్క నాయకుడు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ యూత్ అన్ని కులాల వాళ్ళు ముఖ్యంగా తిరుపతిని చూసి ఓటు వేయాలని ముఖ్యంగా మేము మనవి చేస్తున్నాను. కొలిమికుంట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి అనే నాయకుడు ముఖ్యంగా 3 ఈ ప్రజలకు హామీ ఇచ్చిండు. ఆ హామీలు మొత్తం నెరవేరడానికి ఉద్యమంలా తీసుకొని కొలిమికుంట గ్రామాన్ని ఒక్కటిగా చేసి ఏది కానీ డెవలపింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్న చొక్కల తిరుపతి గారు కత్తెర గుర్తు మీద ఓటేసి గెలిపించాలని ఈ కొలిమికుంట గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా ఏదున్నా సర్పంచ్గా గెలిపిస్తే ఈ కొలిమికుంట గ్రామాన్ని రాష్ట్రపతి అవార్డు పొందడానికి కృషి చేస్తానని ముఖ్యంగా యూత్కు మాటిచ్చింది. కాబట్టి అదే రీతిలో తిరుపతి గారిని గెలిపించాలని కోరుతున్నాం.